మనం అత్యాశ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ అత్యాశ అంటే ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తదనేది రామకృష్ణ పరమహంస ఒక వ్యక్తికి ఒక చిన్న కథ చెప్పిండు. ఆ కథ ఏంటిదో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒక రాజు దగ్గర పనిచేసే ఉద్యోగి ఒక చెట్టు కింద నుంచి పోతుంటే చెట్టుపై నుంచి "నీకు 7 సంచుల బంగారం కావాలా" అనే మాటలు వినిపించినాయట. వినిపిస్తే బంగారం కదా అత్యాశకు పోయి మరి ఇతను నాకెందుకు ఇస్తాడు? ఫ్రీగా వచ్చే సొమ్ము నాకెందుకని అతను అనుకోకుండా కావాలి కావాలి అన్నాడట. అని ఇంటికి పోయి చూసేసరికి ఆ 7 సంచులు ఉన్నాయట కానీ 6 సంచులలోనే బంగారం ఉన్నదట. ఈ ఏడో సంచి కూడా నింపడానికి ఇంట్లో ఉన్న బంగారం అంతా కరిగించి నాణ్యాలుగా చేసి ఆ సంచిలో పోసిండట. రాజు దగ్గరికి పోయి జీతం పెంచమని వచ్చిన అతను ఉద్యోగం చేయడం వల్ల వచ్చే సొమ్మునంతా కరిగించి నాణ్యాలుగా చేసి సంచిలో పోసిండట. ఏం చేసినా సంచి నిండుతలేదట. ఇక తీవ్రమైన బాధ గురయ్యి పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడట. రాజుగారు ఇది గమనించి విషయం తెలుసుకొని అనవసరంగా ఫ్రీగా వచ్చిన సొమ్ము నీకద్దు, అది మళ్ళీ ఆ చెట్టు కిందకే పోయి తీసుకుపోమని చెప్పుకో అని అంటే మళ్ళీ అతను ఆ చెట్టు కిందకి పోయి అట్లనే చేసిండట. ఆ సంచులు మాయమైపోయినాయి. అప్పటి వరకు ఈయన పడిన కష్టం ఫలితం కూడా మొత్తం మాయమైపోయింది. పోయినా కూడా ఇతను మళ్ళీ ఉద్యోగం చేసుకొని సంతోషంగానే ఉన్నాడట. ఈ రోజులల్లో జూదాలు అని బెట్టింగులని అన్నీ లేనిపోని అత్యాశలకు పోయి మనశ్శాంతి లేకుండా జీవితాలను వృధా చేసుకుంటున్నారు. జూదాలు అనేటివి నష్టం చేస్తాయని మనకు పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా మనం ఎన్నో కథలు వినే ఉన్నాం కదా. అట్లనే ఇప్పుడు విద్యార్థులు కూడా ముఖ్యంగా యువత చక్కగా చదువుకోవాలి, వాళ్ళ జ్ఞానానికి వాళ్ళ చదువులకు సరిపోయే ఉద్యోగాలు వెతుక్కోవాలి, సంతోషంగా జీవించాలి. కానీ అత్యాశలకు పోయి తొందరగా డబ్బులు సంపాదించాలని అనుకొని ఏవేవో అడ్డదారులు దొక్కడం అనేది అస్సలు సరి అయినది కాదు. వాళ్ళ జీవితాలను వాళ్ళే రిస్క్లో పెట్టుకున్నట్టే అవుతుంది. దానివల్ల పాపం ఈ మధ్యలో అమెరికాకు పోయిన పిల్లల పరిస్థితి కూడా ఏం బాగలేదు. అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నవి లేనివి అమ్మి అప్పులు చేసి పిల్లలను ఎంతో గారాబంగా పెంచి అక్కడికి పంపితే అక్కడ పాపం ఉద్యోగాలు లేక, ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళ విషయం కాదు, ఈ మధ్యలో వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏం తింటున్నారో ఎట్లా ఉంటున్నారో తెలియదు. ఇక్కడ వీళ్ళు చేసిన అప్పులు ఎట్లా కట్టాలో వీళ్ళకి అర్థమవుతలేదు. ఉన్నంతలో ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకొని సంతోషంగా ఉన్నా అయిపోయేది కావచ్చు. దేనికొని ఏదో బాగుపడతాము, ఏదో సంపాదించుకుంటాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది బాధాకరమైన పరిస్థితి. అందుకే ఎవ్వరమైనా అత్యాశలకు పోకుండా ఉన్నంతలా తృప్తిగా ఉండడం అనేది అలవాటు చేసుకుంటే ఎవరికైనా బాగుంటుంది కదా. ఏమంటారు?